బట్టి, తన నడవడిని బట్టి, తన కురులను బట్టి ఏం చేస్తుంది అని అంటే, ఎంతటి గొప్పవారినైనా సరే పుట్టలో వేసుకునే మనస్తత్వం కలిగిన రోత బ్రతుకులు కట్టబడిన గాడిద గనక మనం మట్లాదివారం రోజు చదువుకుంటాం కదా ధ్యానాన్ని. కట్టబడిన గాడిద గనక అక్కడక్కడే ఆ రోత గబ్బులోనే, ఆ రోత జీవితంలోనే ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో, ఈ రాహాబు అనేటువంటి ఒక యవనస్తురాలి యొక్క జీవితం కూడా వేశ్య బ్రతుకుతూ ఉంది. భయంకరమైన బ్రతుకుతూ ఉంది. పాపము నడివెత్తి మొదలుకొని అరిపాద వరకు నిలువెల్లా పాపమే, నిలువెల్లా రోత జీవితమే, నిలువెల్లా పాపపు ఆలోచనలే, నిలువెల్లా పాపపు తలంపులే. ఎవరు పురుషులు కనపడ్డా వారు ఆమెను దాటుకొని వెళ్ళడానికి వీల్లేని పరిస్థితులు. ఎంతటి గొప్పవారినైనా కూడా తన మాటలతోనో, తన చూపులతోనో, తన ప్రవర్తనతోనో పడేసి వారితో పాపము చేసేటువంటి ఒక భయంకరమైన పాపాత్మురాలు ఈ రాహాబు. జాగ్రత్తగా వినండి. ఎవరామె? మంచి వ్యక్తి కాదు, మంచి మనస్తత్వం కలిగిన మనసు కాదు, మంచి మనస్సున్న వ్యక్తి కాదు, మంచి హృదయం కాదు, వేశ్య. విలువలేని జీవితం. ఎవరు చూస్తున్నా చీ, దీని బ్రతుకు మారదా, దీని జీవితం మారదా, ఆ పాపం నుండి విడుదల పొందదా? ఆ ఎనుకో ప్రాంతంలో నివాసం ఉండే స్త్రీలందరూ ఆమె మీద పడి ఏడవటమే. ఎందుకంటే మా పురుషులు అలా వెళ్ళాడు అని అంటే వారిని వశపరుచుకొని పాపంలో నింపేది. అందరూ గడగడలాడుతూ ఉండేవారు. ఆ స్త్రీని చూస్తే చెదరించుకునేటువంటి వారు, ఆ రాహాబును చూస్తే అసహించుకునేటువంటి వారు. ఇది ఎప్పుడు చచ్చిందా? మా పురుషులు బాగుపడతారు. ఇది ఎప్పుడు చచ్చిందా? మా పురుషులు మంచి దారిలో ఉంటారు అని చెప్పి అసహించుకునేటువంటి హృదయము, అసహించుకునేటువంటి పేరు, అసహించుకునేటువంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి ఎవరు? అందరు చెప్పాలి. ఎవరు? అందరు చెప్పాలి. ఎవరు? రాహాబు. ఎక్కడ తాను ఉండేటువంటి ప్రదేశము ఆ ఎరికో అనేటువంటి ఆ ప్రాంతములో ఉన్నంత కాలము కూడా ఆమె యొక్క జీవితము చాలా భయంకరం, చాలా భయంకరం. విలువ లేని జీవితం, చేదరించుకునేటువంటి జీవితం, వెలివేసేటువంటి జీవితం, శాపనార్థాలు పెట్టేటువంటి జీవితం. అటువంటి వేశ్య బ్రతుకుతున్న ఈ రాహాబు ఇంటికి ఇద్దరు వేగు చూసేవారు వెళ్ళారు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఇంకొంచెం గట్టి చేద్దామా? ఇంకొంచెం గట్టి చేద్దామా? ఇద్దరు, ఒక మాటలో చెప్పాలి అంటే వారిని గురించి దూతలు అని కూడా రాయబడి ఉంటుంది అక్కడ. ఇద్దరు దూతలు లాంటి స్వభావము కలిగిన